అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాట్రినికోన మండలం చిర్రయానంలో 6 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచార యత్నం చేశాడు. గ్రామానికి చెందిన సత్తిబాబు ఆ అగత్యానికి ఒడిగట్టగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12వ తేదీన బాలిక పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా బాలికను నిందితుడు సత్తిబాబు సమీపంలోని తోటలోకి తీసుకువెళ్లి బాలికపై అత్యాచార యత్నం చేశాడని తల్లిదండ్రులు తెలిపారు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు సత్తిబాబు అక్కడి నుంచి పరారైనట్లు తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నడుచుకుంటూ స్కూల్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో అల్లం గ్రామానికి చెందిన కుర్రోడు ఒకరు పెమ్మడి కాదండి పినపోతు సత్యబాబు అలియాస్ నల్లోడు అంటారు. అయితే ఆ కుర్రోడు వెళ్ళే దారిలో పాపను చూసి తోటలోకి లాక్కెళ్ళాడంట. రెక్క పట్టుకుని లాక్కెళ్ళి బట్టలు అయ్యి తడివాడంట. తడిగితే పాపకు భయం వేసి కేకలు అయ్యి పెట్టిందంట. కేకలు అయ్యి పెడితే ఆడు వదిలేసి పరిగెట్టాడంట. నాన్న ఇలాగ నన్ను ఇలాగ తోటలో తీసుకెళ్ళి ఎవరో కుర్రోడు ఇలా చేశాడో చెప్పేసి వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ నాకు చెప్తుంది. నేను అన్న బండి వేసుకుని వెళ్ళాను. బండి వేసుకుని ఇలా కుర్రను పట్టుకుని యార పాపను ఏం చేసావనంటే నా లెంపకల్లా అయితే నేను ఇంకెప్పుడు ఏం చేయను తప్పు అయిపోయింది అది అని చెప్పేసి అంట్లోకి నేను నా లెంపకలు కొట్టి వదిలేసానండి. అది 5 రోజులు అయింది. పాత పడిపోయిన తర్వాత నేను ఇందుకు కదా ఆడబిడ్డ అని చెప్పేసి నేను కామ్ చేస్తున్నాను. కామ్ చేస్తే 5 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి నా కొడుకు నువ్వు ఎందుకు కొట్టావని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ నా చెరువు దగ్గరికి వచ్చి నన్ను కొట్టతిట్ట సాగి దుర్భాషలాడి తప్పులు అయితే తిట్టారు. నాకు ఇంకా భయం వేసి రోజు ఇలాగ వస్తారా ఇలా ఇంకా అని చెప్పేసి నాకు భయం వేసి ఇంకా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. అయితే పాప రోజు యథాప్రకారంగానే నడుచుకుంటూ స్కూల్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో అల్లం గ్రామానికి చెందిన కుర్రోడు ఒకరు పెమ్మడి కాదండి పినపోతు సత్యబాబు అలియాస్ నల్లోడు అంటారు. అయితే ఆ కుర్రోడు వెళ్ళే దారిలో పాపను చూసి తోటలోకి లాక్కెళ్ళాడంట. రెక్క పట్టుకుని లాక్కెళ్ళి బట్టలు అయ్యి తడివాడంట. తడిగితే పాపకు భయం వేసి కేకలు అయ్యి పెట్టి